ఎల్‌పీజీ ఒప్పందం కూడా ట్రంప్ ఒత్తిడికి అపీజ్‌మెంట్ కింద చేశారనుకోవాలా? లేదంటే ముందు అసలు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇంత పెద్దగా ఎందుకు ప్రకటించినట్టు? అండ్ మోరోవర్ ఇది 2026 సంవత్సరానికి మాత్రమే చేసుకున్నటువంటి డీల్ గదా! ఇది లాంగ్ టర్మ్ డీల్ కాదు గదా! లాంగ్ టర్మ్ డీల్ అదే చేస్తాం. వాళ్ళతో ధరలు పెంచితే వాళ్ళు కూడా ధరలు ప్రైస్ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అగ్రిమెంట్ 1 ఇయర్ అగ్రిమెంట్. 1 ఇయర్‌లో ఏం చేస్తారు చూడాలి కదా! ట్రంప్ ఏం చేస్తారు చూడాలి కదా! 10 సంవత్సరాలు ఎవరు సంతకం పెట్టలేదు. ఆయిల్ అమ్మేవాళ్ళు పెట్టలేదు, కొనేవాళ్ళు పెట్టలేదు. ఆయిల్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్ద వాలటైల్‌గా లేదు, పెద్ద పెరిగేటట్టుగా లేదు, కొంచెం సాఫ్ట్‌గా ఉన్నది మార్కెట్, ఆయిల్ మార్కెట్. సో 1 ఇయర్ గుడ్ టైం. అతను అపీస్ చేయటానికి ఇదిగో అంత కొంటున్నాం తీసేయి చెప్తానికి దాంట్లో తప్పే ఉన్నది. వ్యాపారం చేస్తున్నాం, మిగతాతో కొనేది మీ దగ్గర కొంటున్నాం, మాతో మంచి సంబంధం పెట్టుకోండి, తప్పేం లేదు. ఇది అపీజ్మెంట్ అన్నాం, ఇది అగ్రిమెంట్ అంట. ఓకే. సరే ఇప్పుడు ఇరాన్ని కూడా ఈ బిల్లులో చేర్చుతానని చెప్తున్నాడు కదా ట్రంప్. ఇన్ కేస్ మరి అటు చాబహార్ పోర్ట్, ఇటు ఇరాన్ క్రూడ్ ఇవన్నీ పూర్తిగా మూసుకుపోతే భారత్కు ఉండేటువంటి స్ట్రాటజిక్ లాస్ ఏ రేంజ్లో ఉంటుంది? మనకి ఇప్పుడు ఇరాన్ నుంచి ఏం ఆయిల్ కొట్టలేదు. ఓకే. ఒకటి ఇరాన్ కొన్ని దేశాలకు అమ్ముకుంటుంది. చాబహార్ షిప్పింగ్ హార్బర్కి 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ట్రంప్ వాళ్ళు. ఇష్టం వచ్చింది చేసుకోండి. 6 నెలల తర్వాత చూద్దాం. 6 నెలల తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. స్ట్రాటజిక్గా ఈ రైల్వే లైన్ వేస్తే చాబహార్ ఇరాన్ నుంచి ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్, తాజికిస్తాన్, కిర్గిస్తాన్ ఈ 5 స్థానాలు చైనా నుంచి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చైనా నుంచే దారి ఉన్నది సముద్రాన్ని. ఆ దేశాలు చైనా నుంచి లేకపోతే పాకిస్తాన్. సో ఇలా పాకిస్తాన్ నుంచి చైనీస్ పోర్ట్కి వెళ్తుంది గోవా దారికి. సో వాళ్ళు ల్యాండ్ లాక్డ్ దేశాలు, సముద్రం లేని దేశాలు. సో ఇంకో ఆల్టర్నేటివ్ రూట్ వస్తే చాలా మంచిది తెలిసి అర్థం చేశారు అమెరికన్స్. ఆ చైనీస్ స్ట్రాంగిల్ హోల్డ్, రష్యన్ స్ట్రాంగిల్ హోల్డ్ వాళ్ళ మీద పోతుంది కదా, వాళ్ళ మీద. సో ఇది వాళ్ళకి ఎక్స్టెన్షన్ మొన్న 6 నెలలు ఇచ్చారు. జూన్ జూలై వరకు ఏదో ఉన్నది, మనకి 6 months వరకు ఉన్నది. మార్చి ఏప్రిల్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా ఉపయోగం. ఇలా పెట్టగానే ఆయిల్ వస్తుంది మార్కెట్లోకి. వాళ్ళు చైనా మీద, రష్యా మీద డిపెండెన్స్ తగ్గిపోతారు. సెంట్రల్ ఏషియా ఏదైతే పూర్వం రష్యాతో ఉండే దేశాలన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్ అవని, వాళ్ళకి సముద్రానికి దారి లేదు. ఉంటే పాకిస్తాన్ ద్వారా చైనీస్ పోర్ట్కి వెళ్ళాలి, లేకపోతే చైనీస్ పోర్ట్స్కి వెళ్ళాలి, లేకపోతే కొద్దిగా రష్యాకి అమ్ముకోవాలి. చాలా కొత్తగా ఉన్నది. సో ఈ చాబహార్ 700 మైల్ రైల్ లైన్ అయిపోతే, హార్బర్ వాడితే వాళ్ళకి చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. చైనా మీద, రష్యా మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గిపోతాయి. అది చాలా పెద్ద స్ట్రాటజిక్, చాలా పెద్ద స్ట్రాటజిక్ లైన్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అది చేస్తే కంప్లీట్ అవుతే ఆఫ్ఘనిస్తాన్ ముట్టుకుంటుంది, మిగతా దేశాల దగ్గరికి వెళ్తుంది. కాబట్టి పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ అయిపోతాయి. ఇప్పుడు వరకు గత 150, 200 సంవత్సరాల, 300 సంవత్సరాల ఏ సామాన్యులైనా పాకిస్తాన్ లోపల నుంచి వెళ్ళాలి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చినా బయటకు వచ్చిన ఆ డిపెండెన్సీ ఆధారం ఇరిగిపోతే పాకిస్తాన్ పని ఏముంది. సో చాలా ఇది ఒక పెద్ద ఎఫర్ట్. అమెరికన్స్ కూడా సపోర్ట్ చేశారు. మన 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు బ్యాన్ లేకుండా. 6 నెలల్లో ఇరాన్తో అగ్రిమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ న్యూక్లియర్ అగ్రిమెంట్ అమెరికాకి వస్తుంది అనుకుంటుందా? అవన్నీ మళ్ళీ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇరాన్ కూడా ట్రై చేస్తుంది న్యూక్లియర్ అగ్రిమెంట్ కోసం. ఇరాన్ కూడా 500% ట్యాక్సెస్లో ఎందుకు పెట్టాడంటే ట్రంప్ వాళ్ళ మీద ఒత్తిడి తేవటానికి అగ్రిమెంట్ కోసం. ఓకే. ఇప్పుడు ఈ బిల్లు సెనేట్లో పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎందుకంటే సెనేట్లో రిపబ్లికన్లకు అంత మెజారిటీ లేదు, ఇటు డెమోక్రాట్స్ మరి అంత ఈజీగా దీనికి ఓకే చెప్తారా? రిపబ్లికన్స్కి 100 మందిలో 51 మంది ఉన్నారు. ఓకే. ఈ బిల్లుకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక డెమోక్రాటే ఈ బిల్లును కూడా స్పాన్సర్ చేస్తుంది. ఇది ఒక ఆల్ పార్టీ వ్యవస్థగా అవుతుంది. ఒక 20 మందో 30 మందో సపోర్ట్ చేయరు. ఇది చాలా పాపులర్ బిల్. రష్యాను దెబ్బకొట్టాలి, యుక్రెయిన్ సేవ్ చేయాలని డెమోక్రాట్స్లో కూడా పాపులర్, చాలా పాపులర్ బిల్. సో ఇది పాస్ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఆ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. పాస్ అవుతుంది. నోషనల్గా చైనీస్ మీద టార్గెట్, కానీ చైనాతో ఆల్రెడీ అమెరికాకి అగ్రిమెంట్ వచ్చింది. సో ఇండియాతో అగ్రిమెంట్ కూడా మనకు బయలాటరల్ అగ్రిమెంట్ వస్తే ఇవన్నీ మన మీద ఏం పడవు. అది పడదు.
ఇప్పుడు మన చేతిలో కూడా అస్త్రాలు ఉన్నాయి కదా సార్, ఎందుకంటే అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ కనుక కోల్పోతే వాళ్ళ అక్కడ కూడా ఆ లాస్ కూడా భారత్ పైనే ఉంటుంది కదా. సో అంటే ఈ ట్రంప్ ఇండియా నుంచి ఐఫోన్ అసెంబుల్ కావచ్చు, ఇలా తర్వాత ఫార్మా జనరిక్స్ కావచ్చు, ఇవన్నీ ఆయనకి అవసరం ఉంది. సో ఇప్పుడు గేమ్ ఆఫ్ చికెన్ అని అంటే ఎవరు బ్రేక్ చేస్తారు దీన్ని అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ. అయితే ఒకటి మీరు ఐఫోన్స్ అన్నారు, 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచంలో 7% యాపిల్ ప్రోడక్ట్స్ భారతీయులే కొంటున్నారు. 7%. ఇప్పుడు ఆ 3 ఫ్యాక్టరీలు 1 or 2% చేస్తున్నాయి అంతే. అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. మనం వాళ్ళ దేశంలో చేసేది వాళ్ళ దేశంలోనే, ఆ దేశంలో అమ్మేది వాళ్ళ దేశంలో తయారు చేయమంటున్నారంటే నోరు మూసుకున్నారు ట్రంప్. నోరు మూసుకున్నారు. యాపిల్ తర్వాత ఒక పద్ధతి ఏం నేర్చుకున్నారంటే, కంపెనీలు ఆయన ఓపెన్గా ఏం చెప్పరు, ఇష్టం వచ్చి చేయమంటారు, సీక్రెట్గా మాట్లాడతారు, రిక్వెస్ట్ చేస్తారు, లాబీస్ పంపిస్తారు, ఒప్పుకోండి. ఇప్పుడు ఆ కోపంతో అప్పుడు అన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టొద్దని ఏమనలేదే. ఏదో యాపిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరు ప్రపంచంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. 7-8% యాపిల్ ప్రోడక్ట్స్ ఇండియాలో కొంటున్నారు, యాపిల్ ఫోన్స్, ఐప్యాడ్స్. సో ఇక్కడ కొనైనా ఇక్కడ చేయాలని మన గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తారు కదా. లేకపోతే ట్రంప్ ఏదో దూకుడుగా చేసి మెల్లిగా వాళ్ళ కంపెనీస్, పెద్ద కంపెనీస్, జాయింట్ కంపెనీస్ మేనేజ్ చేస్తాయి తగ్గించేయడానికి తగ్గిస్తున్నారు. అలాగే అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ కోల్పోయినప్పుడు కూడా అంత భారీగా వాళ్ళకి ఏం నష్టం ఉండదంటారా? కొద్దిగా నష్టం ఉంటుంది, బట్ అది పెరగనివ్వట్లేదు కదా. 1 నెల 2 నెలలు కొద్దిగా అయిపోతుంది. యూనివర్సిటీస్ ఉన్నాయి. ట్రంప్ మొదలు ఇండియన్ స్టూడెంట్స్ వద్దన్నాడు, ఇప్పుడు లేకపోతే ఇవన్నీ మూసేస్తారన్నారు కదా. 3,50,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, 2,50,000 మంది చైనీస్ స్టూడెంట్స్. చైనీస్ పెద్ద పట్టింపు లేదు, మనకు పట్టింపు ఉన్నారు. సో మళ్ళీ కొద్దిగా మార్చుకున్నారు కదా. సో ఇది క్వైట్ లాబీ. ఆయన క్రిటిసైజ్ చేయకూడదు, మాట్లాడకుండా పేర్లు ఎత్తకుండా చేస్తే అన్నీ వస్తాయి, అన్నీ కలిసి వస్తాయి. మన దేశం గవర్నమెంట్కి తెలుసు ఈ అగ్రిమెంట్లో మనం ఎందుకు సాఫ్ట్గా ఉంటున్నాం. మన వాళ్ళు సంవత్సరానికి 1,50,000 మంది అక్కడికి వెళ్తున్నారు. మన వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు అక్కడ, సిటిజన్స్ కాదు. వాళ్ళకి దెబ్బ తగలకూడదు, ఆదాయం మంచిది సంపాదిస్తున్నారు అని క్వైట్గా ఉన్నాం. లేకపోతే అవతల పొమ్మని చెప్తాం. వీళ్ళు అక్కడ లేకపోతే నీ ట్రేడు లేదు, నీరు గెట్ అవుట్ అంటాం. భారతదేశం ఆ బుద్ధి ఉన్నది భారతదేశం దగ్గర, ఆ పొగరు మొత్తానం ఉన్నారు. కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వీసాస్ కావాలి, పెద్ద సంఖ్య ఉన్నారు. సో అది సాఫ్ట్గా మనం ప్లే చేస్తాం, ఆ గొడవ ఎత్తకుండా చేస్తాం. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోగానే దాని మీద కూడా మన గవర్నమెంట్ పడతారు. ట్రంప్ ఐ వాంట్ టు హ్యావ్ ద పవర్ అని చెప్పాడు. అంటే తన బిల్ పాస్ అయినప్పటికీ కూడా తనకు వీటో పవర్ కావాలి అని చెప్తున్నాడు. అంటే తనకి ఇష్టమైనప్పుడు వాడతాడు, ఇష్టం లేకపోతే ఒక బిగ్ స్టిక్ లాగా పెట్టుకుంటాడు. ఇష్టమైతే వాడడం, లేకపోతే పక్కన పెట్టుకోవడం అన్నట్టు. అంటే ఆయనకి పవర్ చేతిలో ఉంచుకుంటాడు, బిల్లు పాస్ అవుతుంది. అది పెద్ద వాడేది లేదు, ఎందుకంటే చైనా మీద వాడాలి, చైనాను వాడతాని మీద. చైనా వాడితే మ్యాగ్నెట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు, వాళ్ళ ఇండస్ట్రీ పనిచేయదు. అమెరికా చైనాకి లెక్కలేదన్నారు, అమెరికా మాకు లెక్కలేదంట. ఇది మర్యాదగా ఉంటే చేద్దాం, లేకపోతే లేదన్నారు. సో వాళ్ళతో ఏం పెట్టుకోడు తగు. ఇరాన్తో అలాంటి దేశాలతో పెట్టుకుంటారు. వాళ్ళు ఒప్పించుకున్నారంటే ట్రబుల్ ఏం లేదు. ఇరాన్తో అగ్రిమెంట్ వస్తే భారతదేశానికి చాలా మంచిది. సవక ఆయిల్ వస్తుంది మార్కెట్లో, ఇరాన్ అయిన ఆయిల్ వస్తాయి మనకి. ఆ చాబహార్ అది ముందరికి వెళ్ళిపోతాయి. చాలా పెద్ద చేంజెస్ రావచ్చు, మనం పాజిటివ్గా వ్యూ చేయొచ్చు. ఎప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్తో ఏమవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విరోధీలు అవుతారని ఎవరు అనుకోలేదు. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం స్నేహితులు అవుతారని ఎవరు అసలు అనుకోలేదు. సో అన్నీ అవుతున్నాయి కదా. సో అనుకోని అవుతాయి, అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఓన్లీ హ్యాపెన్స్. సో అనుకోందే జరుగుతుంది ఎప్పుడు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్ అయినా, ఫారెన్ పాలసీ అయినా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.